హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. చక్కగా ఇప్పటివరకు దేవుణ్ణి పాటల ద్వారా గణపరుచుకున్నాం. కొద్ది సమయము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు వాక్య ధ్యానంలో నిర్గమకాండము 23వ అధ్యాయము 7వ వాక్యము. హల్లెలూయా. అబద్ధమునకు దూరముగా ఉండుము, నిరాపదారివైనను నీతిమంతుడివైనను చంపకూడదు. నేను దుష్టిని నిర్దోషించుగా ఎంచుకున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమస్వరూపుడు యేసయ్యా, నీ పాదములకు వందనాలు. ఘనమైన నామానికి స్తోత్రాలు తండ్రి. అబ్బా తండ్రి యేసయ్యా, నీ పాదములకు వందనాలు తండ్రి. ఘనమైన నామానికి స్తోత్రాలు. నీ బిడ్డలు ఈ సమయంలో అయ్యా మరి నీ సన్నిధిలో కూర్చొని నేను ఎంతో ప్రేమతో ఆరాధిస్తూ ఉన్నారు. వారి కుటుంబాల్లో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, వారి శరీరం మీద ఉన్నటువంటి బలహీనతలు కావచ్చు, వారి కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని బట్టి ప్రభువా ప్రార్థిస్తున్నారు. ఈ సమయంలో నీ వాక్యాన్ని ఉపదేశిస్తున్నావు ప్రభువా. ఎవరికి వాక్యం అవసరమైనదో, ఏ బిడ్డతోనో మాట్లాడాలనుకుంటున్నావో, ఏ బిడ్డతోనో సమాధానం పడాలనుకుంటున్నావో, ఆ హృదయములు నెమ్మది సమాధానం కలిగినట్లుగా నీ వాక్యమును నీవే పరిశుద్ధుడివై పరిశుద్ధాత్మ దేవుడివై నీ బిడ్డను నన్ను వాడుకొని నీ బిడ్డలందరితోటి నీ వాక్యాన్ని ఉపదేశించమని, ప్రతి బిడ్డకు నెమ్మది సమాధానం కలిగినట్లుగా నీ వాక్యమును ఉపదేశించమని దేవుని కుమారుడవు, ఈ లోకానికి రక్షకుడు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి బ్రతిమలాడుచున్నాను నా తండ్రి, ఆమెన్. మంచిది, ఒకసారి చదవమల్లి వాక్యాన్ని. అబద్ధమునకు దూరముగా ఉండును, నిరాపరాధివైనను నీతిమంతుడునైనను చంపకూడదు. నేను దుష్టిని నిరోధిష్టుగా ఎంచును. హల్లెలూయా. చదవబడిన వాక్యంలో మీకు 3 మాటలు వినపడుతున్నాయి. ఏమిటి అంటే, ఫస్ట్ వాక్యము అబద్ధము ఆడకూడదు. తర్వాత రెండవదిగా ఏమవపడుతుందంటే నిరపరాధిని అంటే ఒక నీతిమంతుడని అర్థం. ఫస్ట్ ఏం చెప్పాడు? అబద్ధం ఆడకూడదు. రెండవది నిరపరాధిని అవమానపరచకూడదు అనేటటువంటి విషయాన్ని బోధించాడు. మూడవది ఏమన్నాడంటే దృష్టుడను, అంటే ఎవరైతే ఈ లోకములో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నారో వాళ్ళను నేను క్షమించును అన్నాడు. 3 వాక్యాలు ఆ వాక్యంతో మాట్లాడాడు. ఇంకొక వాక్యం చూపిస్తాను వినండి. పక్కనే లేవియా కాండం అంటే చూడమ్మా. లేవియా కాండము 19వ అధ్యాయము 11వ వాక్యం ఒకటి చదువు. నేను మీ దేవుడనైన యెహోవాను. మీరు దొంగిలింపబడకూడదు, బొంగకూడదు, ఒకనితో ఒకడు అబద్ధమాడకూడదు. నా మానమును బట్టి అబద్ధ ప్రేమను చేయకూడదు. నీ దేవుని నామమును అపవిత్ర చేయకూడదు. నేను యెహోవాను. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ యెహోవా దేవుడు? మీరెవరో ఒకళ్ళకొకళ్ళు అబద్ధాలు మాట్లాడుకోకూడదు, ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకోకూడదు, ఒకళ్ళనొకళ్ళు నిందించుకోకూడదు, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోకూడదు. మరియు ముఖ్యంగా ఇవి మీకు ఇచ్చిన ఆజ్ఞలు. నెక్స్ట్ లాస్ట్గా ఇంకో మాట అన్నాడు, నేను యెహోవా దేవుడను. నా నామమును ఎవరు ఉచ్చరించినడలా, తప్పుగా బోధించినడలా, తప్పుగా మాట్లాడినడలా, నా నామమును ఎవరైనా కించపరచినడలా వారిని నేను నిర్దోషిగా ఎంచను అని వాక్యం చెప్తున్నాడు. ఈరోజు వాక్యంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటేనండి, మానవ జాతిలో ఉన్నటువంటి మనుషులమందరం కూడా దేవుడు జంతువులకి, వృక్షాలకు, అలాగనే జీవరాశులకు అన్నిటికీ ఇవ్వనటువంటి ఒక గొప్ప శక్తిని మానవుడికి ఇచ్చాడు దేవుడు. ఏంటో చెప్పండి? మనుషులకి తప్ప జంతువులకు కానీ వృక్షాలకు కానీ వేటికి కూడా ఇవ్వాల, కానీ మనిషికి మాత్రం ఇచ్చాడు ఒకటి. ఏంటది? విచక్షణ జ్ఞానము. ఏంటది?
విచక్షణ జ్ఞానం. విచక్షణ జ్ఞానం అనగా తనంతట తాను స్వయముగా దేవుని అంతటి గొప్పగా ఆలోచించుకునే శక్తినిచ్చాడు. అలాగనే తనకున్నటువంటి శక్తి ద్వారా ఎదుటి వాళ్ళను మంచి మనసులుగా మార్చేటటువంటి స్వరాన్ని ఇచ్చాడు మాట్లాడటానికి. ఈ యొక్క గొప్ప సంగతులు మానవుడిలోనే ఉన్నాయి. చూడండి, మరి మనిషికి ఎంత గొప్ప శక్తిని దేవుడు ఇచ్చాడంటే, ఆ శక్తినే ఈ రోజున దేవుడు అంత శక్తినిస్తే మనిషి దానినే తప్పుదావ పట్టిస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా? దానినే తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాడు. ఆయన ఇచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని, ఆ విచక్షణ జ్ఞానాన్ని మంచిగా ఉపయోగించుకోకుండా చెడ్డకు ఎక్కువగా ఉపయోగించుకుంటున్నాడు. దాంతోపాటు దేవుడు తనకిచ్చినటువంటి నోరుని మంచి మాటలు చెప్పటానికి, దేవుడిని స్తుతించటానికి, మంచి పాటలు పాడటానికి, 10 మందికి మంచి మాటలు చెప్పటానికి ఉపయోగించవలసినటువంటి నోరుని అబద్ధాలతోటి, మోసాలతోటి ప్రయోగిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా దైవ దూషణ చేస్తున్నాడు అదే నోటితోటి. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు అబద్ధములు ఆడకూడదు, ఒక నిరపరాధిని నిందించకూడదు, ఒక నిరపరాధిని, ఒక నీతిమంతుడిని మీకు అన్యాయం చేయకూడదు, అలాగనే దేవునిని కూడా దూషించకూడదు. హల్లెలూయా. ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ వాక్యాలు. ఇది చాలా ఇంపార్టెంట్ ఈరోజు మెసేజ్. ఈ యొక్క చాలా మెసేజ్లో మీకు కొంచెం వాక్యాలు లోతుకి వెళ్ళలేకుండా అర్థమవుతుంది. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చిన్న అబద్ధమే కదా, దానివల్ల చిన్న మోసమే కదా, దానివల్ల నాకేం జరిగిద్ది అని మనం అనుకుంటే దేవుడు ఎప్పటికప్పుడే మనకు రియాక్షన్ ఇస్తూ ఉంటాడు. ఇందాక మీకు ఒక మాట ఏం చెప్పాను? ప్రార్థన చేసేవాళ్ళు ఎవరైనా సరే మోకాళ్ళు వేసి ప్రార్థన చేసినట్లయితే మీకు రిజల్ట్స్ అన్నానా లేదా? ఇది యథార్థం. అలాగనే మోసం చేసేవాళ్ళు కానీ, అబద్ధాలు చెప్పే వాళ్ళకి కూడా దేవుడు రియాక్షన్ వెంటనే ఇస్తానే ఉంటాడు. కానీ వాళ్ళకి అర్థం కాదు. అది ఇస్తాడు, వెంటనే ఇస్తాడు. వాళ్ళకి మోసం చేసినా ఏది చేసినా వెంటనే ఇస్తాడు. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ ఇచ్చిన రియాక్షన్ పెద్దగా పట్టించుకోరు అనమాట. ఆ వాక్యం కూడా చూపిస్తాను తర్వాత. ఇప్పుడు అలాగ మోసం చేసినటువంటి వ్యక్తులలో ఒక వ్యక్తి ఎలాగ ఇబ్బందికి గురయ్యాడు అనేటటువంటి విషయాన్ని ఒక చిన్న వాక్యం ద్వారా మీకు చూపించి వాక్యం కంటిన్యూ చేద్దాం. అమ్మా, 2వ రాజుల గ్రంథం అని ఉంటుంది చూడు, బైబిల్ పాత నిబంధనలో 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20వ వాక్యం నుండి మనం చదువుకుంటా వెళ్దాం. అంతటా దైవజనుడైన ఏలీషాకు సేవకుడుగా గెహాజీ సియోనుడైన యూనాయోనును తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించకూడదు. నా యజమానికి మనసు లేనియమును గాని యెహోవా జీవముతోను నేను పరిగెత్తుకొని పోయి అతనిని కలుసుకొని అతని యొద్ద ఏదైనాను తీసుకొని కొనెను. నాయనను కలిసిన నోటుట పోవుచుండగా ఆయనకు తన వెనుక నుండి పరుగున వచ్చి చున్న వారిని చూచి తన రథముని మీద నుండి దిగి వానిని ఎదుర్కొని క్షేమముగా అని అడిగెను. అతడు క్షేమమే అని చెప్పెను. నా యజమానుడు నా చేత వర్తమానము పంపిన వలన శిశువులలో 2 యవనులను ఎస్రాయును మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారికొకరు 2 రుణములను వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవు ఇచ్చుచున్నాను. అందుకు నవయమునకు అనుకూలమైతే రెట్టింపు ఎండి తీసుకోమని బతిమలాడెను. 2 సూచనలు 4 మరునగులను వెండి కట్టి 2 దుస్తులు బట్టలనిచ్చి తన పనివారితో 2 మీద వాటిని వేయగా వారు గెహాజీ ముందున వారిని మోసిపోయిదిరి. మెట్ల దారకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహాజీ వారిని తీసుకొని ఇంటిలోకి దాచి వారిని సెలవయ్యగా వారు వెళ్ళిపోయిరి. అతడు లోపలికి పోయిన తన యజమానుని ముందుగానే ఎలీషా వానిని చూసి గెహాజీ నీవెచ్చినట్టును
వచ్చి తినివని అడిగిన అందుకు వానిని దాసుడైనను నేను ఎచ్చటనే పోలి లేదని. అంతటా ఏలీషా వానితో, ఆ మనుషుడు తన రథమును దిగి నిన్ను ఎందుకొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదు. ద్రవ్యములను వస్త్రములను ఒలిచ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసాదీసినలను సంపాదించుకొనుటకు ఏది సమయము? కాబట్టి ఆయన నాకు కలిగిన నికుష్టును నీ సంతతికి సర్వకాలము అంటియుండునని అతనే చెప్పగా, వాడు మంచు వలె తెల్లలైన కుష్ఠిమును కలిగి ఏలీషా యందు నుండి బయటికి వెళ్ళలేదు. హల్లెలూయా. వాక్యం చదవబడింది, మీకు కొన్ని అర్థం అవుతాయి, కొన్ని అర్థం కావు, కొంచెం అర్థం అవుతున్నట్టుగా ఉంటాయి. నేను వివరణ చెప్తాను, వినండి. అక్కడ విషయం ఏంటంటేనండి, సిరియా రాజైన సైన్యాధిపతి అయిన నయోమోను అనేటటువంటి ఆయనకు కుష్ఠవ్యాధి వచ్చింది. అర్థమైంది మీకు? ఆయనకు కుష్ఠవ్యాధి కలిగి ఉన్నటువంటి, కుష్ఠవ్యాధితో బాధపడుచున్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి చెప్పారు. ఏమని చెప్పాడంటే, దగ్గరలో ఎలీషా అనేటటువంటి ఒక దైవ సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడు మహా గొప్ప దైవ సేవకుడు. ఆయన ప్రార్థన చేస్తే ఎలాంటి జబ్బైనా నయమైపోతుంది, ఎలాంటిదైనా సరే వెళ్ళిపోవాల్సిందే, ఆయన భక్తి అంత బాగా ఉన్నది అని ఎవరో చెప్తే, ఈ నయోముని ఏం చేశాడంటే, ఎవరన్నా చుట్టాల ఇంటికి పోయేటప్పుడు కానీ ఎవరికన్నా కాడికి వెళ్ళడం మనం ఎట్లా వెళ్తాం? ఊరికి వెళ్ళాం కదండి, ఎట్లా వెళ్తాం? చక్కగా మనకు సంబంధించినటువంటి ఏమన్నా పిండి వంటలు ఉంటే వండుకుంటాం, లేకపోతే ఏదైనా కాయలు ఉంటే కాయలు కోసుకుంటాం, లేకపోతే ఏదన్నా తీసుకొని చాలా ప్రేమగా మన చుట్టాలకు వీళ్ళకి వెళ్ళి అవి ఇచ్చుకొని కాస్త వాళ్ళతో పరామర్శ చేసుకొని వస్తాం. అంతేనా మన జీవితంలో వెళ్ళేది? అట్లా ఎలీషా పాస్టర్ గారి కాడికి వెళ్తున్నాను, మరి ఆయన సేవకుడు అంట, చాలా మందికి మరి ఆయన సహాయం చేస్తూ ఉంటాడు. కాబట్టి నాకున్నటువంటి ధనం, బంగారం, వెండి, వజ్రాలు అన్నీ తీసుకెళ్ళి నా కుష్టు నయం చేయమని ఆయన అడుగుతాను, ఆయన నాకు సహాయం చేస్తాడులే అని యొక్క నయోముని బయలుదేరి ఎలీషా గారికి వచ్చాడు. ఎలీషా కాడికి వచ్చా, ఎలీషా గారు ఇప్పుడు నేను ఉన్నానండి, నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. ఇందాకలా తను వచ్చి ఏం చేశాడు? అక్కడ కూర్చున్నాడా? నెమ్మది డైరెక్ట్గా నాతో మాట్లాడా? కూర్చున్నాడు. ఆసీనుడయ్యాడు. ఎందుకు? ప్రార్థనలో నేను కొనసాగుతున్నా, మధ్యలో డిస్టర్బ్ కొనసాగకూడదని ఆగాడు. అట్లానే ఎలీషా దగ్గరకు వచ్చినటువంటి యొక్క నయోమీను బయట కూర్చున్నాడు. ఆయన సేవకుడు, ఎప్పుడు ప్రార్థనలో ఉంటాడు, దేవునితో ఎప్పుడు కూడా ప్రార్థనలో కొనసాగుతూ ఉంటాడు. ఆ ప్రార్థనలో ఉన్నప్పుడు ఆయనకు వచ్చి బయట వరండాలో కూర్చున్నాడు ఆ నయోమి గారు. కూర్చున్న కాసేపటికో ఒక పావుగంటకో ఎవరో ఒకళ్ళు వస్తారుగా, ఏమండి నీ గారు వచ్చి బయట కూర్చున్నాడండి, మీతో మాట్లాడాలంట, మీతో ఏదో చేయించుకోవాలంట అన్నప్పుడు ఆ లోపల ఉన్న ఎలీషా గారు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఏమన్నాడు? దైవసేవుడు తెలుసు, ఆయన ఎందుకు వచ్చాడో తెలుసు, ఆయన ఏం తెచ్చాడో తెలుసు, అన్నీ తెలిసి అన్నాడు. ఒక మాట అన్నాడు, అయ్యా ఆయన్నే ఆ బయట యోర్దాను నది ఉంటుంది కానీ ఆ నదిలో ఒక 7 సార్లు మునిగి వెళ్ళిపోమను అని చెప్పాడు. అంటే దర్శనం కూడా ఎలీషా ఇవ్వాల. ఎలీషా గారు దర్శనం కూడా ఇలా మీ గారికి. ఈయనేమనుకున్నాడు, ఏంది ఇది, ఎంత పొగరో, ఎవరికి? ఈ ఎలీషాకి ఎంత పొగరు నా మీద, ఒక సైనికుడిని అయ్యుండి, సేనాధిపతిని అయ్యుండి, నేను వచ్చి ఆయనకు ఆ ప్రార్థనా మందిరం ముందు కూర్చుని ఉంటే కనీసం మాట మాత్రం కూడా మాట్లాడకుండా, కనీసం నాకు ప్రార్థన కూడా చేయకుండా ఆ నీళ్ళలో మునిగి పోమంటాడు నన్ను, ఎంత ఇదిడికి అని పాపం ఆయన ఆగ్రహం కలిగి ఆయన గుర్రాలు వేసుకొని, ఆయన రథాలు వేసుకొని వెళ్ళిపోతా ఉన్నాడు వెనక్కి రిటర్ను. ఈయన చెప్పిన మాట వినలా. ఎలీషా గారు ఏం చెప్పాడు? అయ్యా పక్కనే ఉన్న యోర్దానులో మునిగి రమ్మని 7 సార్లు వెళ్ళిపోమని అన్నాడు. కానీ ఈయన మునిగాడా? మునగలా, వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతా ఉన్నప్పుడు మార్గ మధ్యలోకి వెళ్ళాక పక్కన ఉన్నటువంటి ఎవరో ఒకరు ఉంటారు, నీ బొట్టాడు నా బొట్టాడు, అయ్యా ఇంత దూరం వచ్చాము, ఆయన ఎందుకు చెప్పాడో, మరి మన మంచికి చెప్పాడో చెడుకు చెప్పాడో మనకు తెలియదు, మరి దైవ సేవకులు అంటే గొప్ప ప్రార్థనా శక్తి వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు చెప్పే ప్రతి మాటలో చాలా పవర్ ఉంటుందయ్యా, ఆయన ఏదో మనల్ని దర్శించలేదనో,
ఆయన ఏదో మన చేతుల మీద ఉండి ప్రార్థన చేయలేదనో మనం గడిబిడి పడాల్సిన అవసరం లేదు. ఆయన ఒక మాట అన్నాడు, మనకి పరామర్శ చేయలేదని మనం వెళ్తున్నామే కానీ నిజానికి ఆయన చెప్పిన పని మనం చేశామా? ఆయన దైవ సేవకుడు, ఇది కరెక్ట్ కాదు, మనమే రాంగ్ స్టెప్లో ఉన్నామేమో అని ఆ యొక్క నయోమితో మాట్లాడి ఒకసారి మనం వెళ్ళి ఆయన చెప్పిన దాన్ని చేద్దామని ఆ పక్కన ఉన్నటువంటి ఒక శిష్యుడు ఆయనకి సలహా చెప్తాడు. ఎవరికి ఆ నయోమికి వెళ్ళాడు. ఆయన చక్కబేరిపేట అనుకున్నాం, బోయపాలెం వెళ్ళే లోపల మనోటి ఇన్స్ట్రుమెంట్ ఇచ్చాడు, ఇటు సంగతి అయ్యా అనేసరికి సరే బోయపాలలో బళ్ళో మళ్ళీ గుర్రాలు ఆపాడు. అబ్బాయి కాదులే, సరే సేవకుడు మాట మనం గౌరవించడం మంచిది అనుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేసాడు. వచ్చి ఆయన చెప్పిన నది ఇక్కడే ఉంది, మళ్ళీ గోపాలపురం పాగంలో సంఘంలో లాగా వచ్చాడు. ఆ యోర్దాన్ నదిలో 7 సార్లు మునిగి లేచాడు. 7వసారి మునిగి లేచేసరికి ఏమైందో తెలుసా? అతని ఒంటి మీద ఉన్నటువంటి కుష్టి వ్యాధి మొత్తము తొలగిపోయింది. ఒకసారి చప్పట్లు కొట్టండి గట్టిగా. ఏం జరిగింది? ఆయన వచ్చి ప్రార్థన చేశాడా? ఆయన మీద చేతులు ఉంచాడా? చేయలా. కానీ ప్రార్థన ఎక్కడో ఉండి చేస్తే స్వస్థత ఎక్కడ కలుగుతుందంటే దాన్ని ఏంటి అర్థం తెలుసా మీకు? మన హృదయములో, మన అంతరంగములలో ప్రభు ఉంటే నీ ప్రార్థన ఎక్కడున్నా ఫలించిద్ది అని అర్థమైందా? చేతులు ఉంచటం మాత్రమే కాదు, అది బాహ్య ప్రపంచం చూసేది. అంతరంగములలో ఎలీషా అంతరంగములలో ప్రభుని బంధించున్నాడు. ఆయన హృదయములో ఉన్నాడు. ఆయన మాటే శాసనం, ఆయన పలుకే ఒక వాక్ అయిపోతూ ఉన్నాడు. ఆశ్చర్యో ఎంత తప్పు చేశాను, మహానుభావుడు నన్ను పలకరీలేదని అహంకరించానే కానీ, పరామర్శించలేదని అహంకరించానే కానీ ఆయన ఎంత గొప్ప సేవకుడయ్యా. లోపలుండి ప్రార్థన చేస్తే బయట నాకు నయమైందే. అసలు ఆయన చూడాలంటే నిజంగా మనకు శక్తి ఉందంటావా? కాదు. నిజం చెప్పండి, ఎవరైనా దేవుడిని చూస్తారా? దేవుడిని చూసి బతకగలమా? బతకలేము. ఎందుకంటే ఆయన శక్తిని చూసే శక్తి మన శరీరానికి లేదు. ఎవరికి ఉన్నదంటే ఆయనతో పాటు పరిశుద్ధత కలిగినటువంటి హృదయము, పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగిన వారికే ఆయనతో మాట్లాడగలిగేటటువంటి శక్తి ఉంటుంది, ఆయనతో సమదూటి కలిగేటటువంటి శక్తి ఉంటుంది తప్ప మిగతా వాళ్ళకు ఉండదు. అట్లాంటి శక్తిపరుడు ఎలీషా. సరే, ఇది బాగానే ఉంది. మరి ఇక్కడ సబ్జెక్ట్లో ఏమి అపరాధం జరిగింది అని అంటే, ఈ యొక్క నయోమాను మరి తెచ్చినటువంటి యొక్క బంగారం, వెండి, వజ్రాలు ఉన్నాయి కదండి. ఆయన అన్నాడు రాజుగారికి బయటుండే, అయ్యా ఎలీషా గారు, మీరు నాకు నయం చేస్తే ఇదిగో మీకు కొద్ది కానుకిచ్చుకుందామని వచ్చానయ్యా అన్నాడు. ఆయన అన్నాడు, అక్కర్లేదు, నీ కానుకలు నీ రాజ్యంలో నీ పేదలకు, నీ యొక్క దరిద్రులకు సహాయం చేయి, నాకు అక్కర్లేదు, నువ్వు వెళ్ళి. సరే, ఇక మరి ఆయన మాట నాలుగా, ఆయన నదిలో మునగమంటే రోగం పోయింది, నీ దరిద్రులకి నీ పేదోళ్ళకి ఇచ్చేయమన్నాడు. మళ్ళీ ఎదురు తిరిగి అదేందా నీకు ఇద్దామని అంటే కుదరదు, ఎందుకంటే ఆయన మాటలో పవర్ ఉంది కాబట్టి ఆయన చెప్పింది కరెక్ట్ అనుకున్నాడు. మళ్ళీ బయలుదేరి గుర్రం వేసుకొని వెళ్ళిపోతున్నాడు. ఇక్కడే మీరు గ్రహించాలా. ఇక్కడ ఎలీషా వద్ద చూడండి 20వ వాక్యం, అంతటా దైవ సేవకుడైన ఎలీషా సేవకుడు గెహజీ అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరున్నాడండి? గెహజీ అనేటటువంటి ఒక శిష్యుడు ఎలీషా పక్కన ఉన్నాడు. ఈ ప్రార్థనా సేవకుడు పక్కన శిష్యులు ఉంటారుగా, పాస్టర్ గారి పక్కన శిష్యరికం చేసేవాళ్ళు కొద్ది గొప్ప ఉంటారుగా. ఈ గెహజీ అనేటటువంటి ఈయన ఏం చేశాడు? ఏంది ఎలీషాకి ఆయన మైండ్ పోయిందా ఏంది? అరే బంగారం వెండి ఆ రకంగా గోతాలు వేసుకొచ్చి వాడికి స్వస్థతగా నీకు ఇస్తానంటే కమ్మగా తీసుకొని ఎటో ఒకటో వాడుకొని కొత్త బిల్డింగ్లు కట్టించుకోకుండా ఇదేంది దీనికి మైండ్ పోయింది మళ్ళీ తీసుకెళ్ళమంటున్నాడు అని బాధపడి మనోడు ఈయన వెనక్కి రిటర్న్ వెళ్ళిపోతున్నాడు. కానీ ఈయన జప్పా పెట్టకుండా సైడ్ నుంచి దారుకొని అడావుడికి గహజ ఏం చేశాడు? వాళ్ళని ఫాలో అయ్యాడు గుర్రం వేసుకొని. ఆ దగ్గరగా ఆ మా సేన దూరం పోయేసరికి పట్టుకొని ఆపాడు. అబ్బాయి ఆగండి, చేస్తున్నావు. ఆయన ఏదో అంటాడా ఒక మాట, నాకెందుకులే మీరు చేసుకోండి, మీ ధనం మాకు అక్కర్లేదని. మేము అక్కడ ఎంతమంది సేవకులు బతకాలా, మేము అక్కడ ఎంతమంది పరిచారకులు ఉంటాం, మేము అందరం బతకాలా లేదా? కాబట్టి ఇదిగో ఆయన అంతే అంటాడులే కానీ నువ్వు ఆ ఉండాయి కథ మాకు సహాయం చేసిపోవాయా అని అన్నాడు. ఇక ఆయన ఏమనుకున్నాడు, ఒకవేళ ఎలీషా గారు అడగలేక
ఇట్లాగా ఈ శిష్యుని పంపించాడేమో అనుకోని పాపం ఆయన, సరే తీసుకోండి 1-2 కుంటోడు గుడ్డోడు పేదోడు ఏదోడు ఉంటాడు, ఏదోడు వాళ్ళు అందరూ ఉంటాము, ఒక ఆహారాలు అన్నీ చేసుకోవాలి, ఆయనకేం తెలుసులే, మందిరానికి సహాయం చేయవయా, మందిరానికి అని అన్నాడుగా. అన్నప్పుడు ఏం చేయాలా? ఆయన ఇచ్చినటిని ఏం చేయాలా? ఎక్కడ తీసుకురావాలి? ఆయన ఎక్కడ పెట్టాడని చెబుతున్నాడు. ఆయన వాళ్ళ ఇంట్లో తీసుకెళ్ళాడట, మొత్తం ఆయన పెట్టి పొంగల్నే. ఎక్కడ తీసుకెళ్ళాడు? వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు. వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు, అందరితో ఓకే. మళ్ళీ సైలెంట్గా ఎలీషా కాడికి వచ్చాడు. ఎలీషా కాడికి వచ్చి నిలబడ్డాడు. ఎక్కడో ఉన్న రాజుగారు కుష్టి వ్యాధి నాకు నయమైంది, దాని కాడికి వెళ్తానని తెలుసుకొని వచ్చి బయట వెయిటింగ్ చేస్తే నాయన ముఖం కూడా చూడకుండా నువ్వు మదిలో మునిగి వెళ్ళవయ్యా అన్నటువంటి ఎలీషాకి ఈ గెహజా చేసిన మోసం తెలియదండి? అన్నీ తెలుసు. అన్న గెహజా రాగాలని అడిగాడు, ఎరాబాయ్ ఆడికి వెళ్ళా, ఇప్పుడుదా నా పక్కనే ఉండాలి అంటే, కొద్దిగా పని ఉండి ఆడికి వెళ్ళొచ్చానండి అన్నాడంట. మరి అన్ని కార్యక్రమాలు సక్రంగా చేసావా? చేశానండి. ఏం చేసావు రబ్బా? ఏం లేదండి, పలకరించి వచ్చాను మీతో పాటు అన్నాడంట. అంటే ఆయనకి ఆడికి వెళ్ళి ఆయన దగ్గర సొమ్ము తీసుకున్నాను, నా దగ్గర దాచిపెట్టుకున్నాను, ఈ విషయాలు ఏం చెప్పట్లా. మన మందిరానికి అవసరం అవుతుంది అని చెప్పి అబద్ధం చెప్పి తీసుకున్నాను అనే మాట చెప్పట్లా. పని ఉండి ఆడ దాకా వెళ్ళి వచ్చాను అంటున్నాడంట. ఏమన్నాడు అప్పుడు? చివరి వాక్యం చదువుతాను, వినండి, చూడండి. కాబట్టి నయోమునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతి సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లని కుష్టు కలిగిన ఎలీషా ఎదుట బయటకు వెళ్ళిపోయాను. ఒకసారి చప్పట్లు కొట్టను గట్టిగా. ఏమన్నాడు? ఆ యొక్క ధనాన్ని దానికి ఉపయోగించుకొని అబద్ధం చెప్పినందుకు గాను, చిన్న అబద్ధం ఆడి తన స్వతంత్రాన్ని తన ధనాన్ని సంపాదించుకున్నందుకు ఏం జరిగింది? ఎలీషా అన్నాడు, దేవుని సేవ, దేవుని మార్గం అంటే అబద్ధాలతో కూడినటువంటిది కాదు, మోసాలతో కూడినటువంటిది కాదు, ధనధాన్యాలు సంపాదించుకునేటటువంటిది కాదు. అక్కడ పైన వాక్యంలో ఉంది చూడండి, 26వ వాక్యంలో చెబుతాడు. చూడండి ఏమంటున్నాడు అక్కడ. అంతటి ఎలీషా వాణితో ఆ మనుషునితో ఏమంటున్నాడు చూడండి, ద్రవ్యమును వస్త్రములను ఎడ్లను దాసదాస్యులను సంపాదించుకొనుటకు ఇది సమయమా? నువ్వు దేవుని సేవలో బతికేవాడివి, దేవుని మందిరంలో బతికేవాడివి, దేవుని ఆరాధనలో బతికేవాడికి దేవుని వాక్యం ఏం చెప్తుందో నీకు తెలియట్లేదా? ధనధాన్యాలు శాశ్వతమని చెబుతున్నాయా? సిరి సంపదలు శాశ్వతమని చెబుతున్నాయా? ఎందుకు గెహజా నువ్వు ఆశపడ్డావు? నీ ఆశ నీకు దురాశగా మిగులుస్తా ఉంది. నువ్వు మోసం చేసి నువ్వు దోసుకుంటావా అని చెప్పి గెహజాని ఒక చిన్న మాటతోటి, ఆయన శరీరానికి కాదండి, ఆయన శరీరానికి కాదు, వాళ్ళ తరాల వంశాలు మొత్తం కూడా కుష్టి వ్యాధితో జీవించునుగాక అని చెప్పి దీవించి ఆశీర్వదించాడు. హల్లెలూయా. చూసావా ఎంత చిన్న అబద్ధం? ఎందుకంటే నేను అనేది, చాలామంది ఈ లోకంలో ఏం చేస్తుంటారంటే చిన్న అబద్ధమే కదండి, అవసరానికి ఒక అబద్ధం. మొన్న ఆయన ఎవరో పాడాడు, నాకు శాంతం రాదు, పాట పాడుతున్నాడు. ఇది ఎవరి పాట నాకు తెలియదు, ఏ మతస్థుడు పాడేదా. అవసరానికి ఒక అబద్ధం, కొట్టుకు చేస్తుంటామని అంటాడు, నాకు పూర్తిగా రాదు. అట్లానే మనిషి కూడా ఏంటంటేనండి, అవసరానికి ఒక చిన్న అబద్ధం ఆడితే ఏమైతేలే, ఏంది మనం దేవునివా, ఏంది దేవునిలాగా మాట్లాడతావు, మన ఏమన్నా బాగా పరిశుద్ధులు అంటారు. కానీ గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, మీకు ఒక మంచి మాట చెబుతా. వారం వారం ప్రార్థనకి వెళ్తా, వారం వారం కానుకేస్తా, అందరితో బాగా తిరుగుతా, నేను దైవ బిడ్డని దైవ విశ్వాసిని అనుకుంటా, అన్నీ బాగానే కరెక్ట్గా చేస్తున్నావు. కానీ అబద్ధం అనే చిన్న మోసం చేస్తున్నావు అనుకో, అది ఎలాంటిదంటే చిన్న ఉదాహరణ చెప్తా వినండి. ఒక కుండలో మనం నీళ్లు పోసామనుకోండి, కింద చిన్న రంధ్రం పెట్టండి, చిన్నదే, ఎక్కువ వద్దు, ఒక సూది తీసుకునో లేకపోతే గుండు సూది తీసుకున్నట్టు పెద్దవి లైట్గా. నువ్వు ఎన్ని నీళ్ళన్నా పోయి కనీసం 4-5 రోజులకి వెళ్ళిపోతాయి లేదా కిందకి? వెళ్తాయా లేదా చెప్పండి? నీళ్ళు ఉంటాయా, వెళ్ళిపోతాయా? ఎంత రంధ్రం చేసావు? సూదో లేకపోతే ఒక చిన్న దెబ్బలు నడితే కొద్దిగా గుచ్చావు అంతే. దాంట్లో చుక్క నీళ్ళు ఉంటాయా? నువ్వు చేసినటువంటి ఈ ప్రార్థన, నువ్వు చేసినటువంటి దాన ధర్మాలు, నువ్వు చేసినటువంటి మేలు కార్యాలు, నువ్వు చేసినటువంటి అనేక ప్రార్థనలు, ఇవన్నీ కూడానండి మనం చేసే చిన్న అబద్ధం అనేటటువంటి రంధ్రము చేత మొత్తం
మొత్తము తుడిచివేయబడతాయి. హల్లెలూయా. అందుకనే అబద్ధం ఆడకుండా ఉండటం అనేది దైవ బిడ్డలమైన మనకు చాలా ఇంపార్టెంట్. చాలామంది తెలియక ఏముందిలే కానీ ఇక్కడ అబద్ధం ఆడినా మళ్ళీ చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆయన మనం క్షమిస్తాడులే. నిజం చెప్పండి, ఎలీషా క్షమించాడు ఆయన్ని? మోసం చేసి వచ్చి చెప్పి క్షమించాడా? మరి ప్రభు ఎక్కడ క్షమిస్తాడు నిన్ను? మోసం చెయ్యమాకు, అది నీ పని కాదు అని వాక్యం ఖండిస్తుంటే చేసొచ్చి నన్ను క్షమించు ప్రభువా అంటే ఊరుకుంటాడా? ఆలోచన చేయండి. నేను చెప్పే మాటల్లో చాలా అర్థాలు ఉన్నాయి. మీ యొక్క జీవితము, మీ ప్రార్థనా జీవితము ఎందుకు ఒక్కొక్కసారి కుంటుపడిపోతూ ఉంది? ఎందుకు నా కుటుంబం ఇలాగ బలహీనపడతా ఉంది? ఎందుకు నాకు ఇలాంటి సమస్యలు వస్తున్నాయి? ఎందుకు నాకు ఇలాంటి స్థితి నా కుటుంబానికి చెందుతుంది అని అంటే, ఎక్కడో ఎవరినో ఏదో ఒక విధంగా నువ్వు చేసేటటువంటి నీ మోసమే నీ కుటుంబానికి శాపంగా మారుతా ఉంది. నువ్వు చేసేటటువంటి నీ అన్యాయమైన మాటలే నీ కుటుంబానికి శాపంగా మారుతా ఉన్నాయి. అందుకని వాక్యం ఖండిస్తూ ఉంది. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లో నిజాన్నే మాట్లాడండి, ఎట్టి పరిస్థితుల్లో సత్యాన్నే మాట్లాడండి. నీకు నష్టం జరిగిద్ది, నేను ఈ మాట చెబితే నాకు నష్టం జరిగిద్ది అని తెలిసినా సరే నువ్వు నిజమే చెప్పాలి. ఎందుకంటే నువ్వు నిజము చెబితే నీకు నష్టం కరగకుండా కాపాడటానికి నీ వెనక యేసయ్య ఉన్నాడు. చప్పట్లు కొట్టను ఒకసారి. నువ్వు చెప్పకపోవటం అనేది సైతాన్ లక్షణం. నిజం చెప్పకపోవటం అనేది సైతాన్ లక్షణం. ఆ వాక్యం కూడా చూపిస్తాను నీకు. సామెతలు ఇర్మియా గ్రంథం దీని ఒకటి అమ్మా, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 13వ వాక్యం నుంచి 2 వాక్యాలు చదువు, అర్థమవుతుంది నీకు. హల్లెలూయా. 13 నుంచి 15. ప్రవక్తనలు గాలి మాటలు పలుకకూడదనియు ఆజ్ఞామిచ్చిన వాడు వారితో లేనియును తాము చెప్పినట్లు తమకు కలుగుయున్న చెప్పెదను. కావున సైన్యములకును అధిపతియు దేవుడగును యెహోవా ఇలాగా సెలవిచ్చుచున్నాడు, వారు ఈ మాటలు పలికినందున నా వాక్యము వారికి కలుసున్నట్లు నీ నోట వానిని అగ్ని గాసును, ఈ జనములను కట్టెలుగాను నేను చేసేదను. ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలు కుటుంబములకు లార అలంకరించుడి. దూరము నుండి మీదికి ఒక జనమును రప్పించెదను. అది బలమైన జనము, పురాతనమునైన జనము. దాని భాష నీకు రానిది. ఆ జ్ఞానులు పలుకునట్టుకు నీకు బోధపడును. వివరిస్తూ మీకు వెళ్తాను. ప్రవక్తలు గాలి మాటలు పలుకుదురనియు ఆజ్ఞ ఇచ్చువాడు వారిలో లేడనియు తాము చెప్పినట్లుగా తమకు కలుగుదనియు చెప్పుదురు. కావున సైన్యములకు అధిపతిగా యెహోవా దేవుడగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చున్నట్లుగా నా నోట వాటిని అగ్నిగాను ఈ జనులకు కట్టెలుగాను నేను చేసేదను. ఇదే వాక్కు. హల్లెలూయా. అంటే ఇక్కడ వాక్యంలో ఏం చెప్తున్నాడంటే ఇర్మియా గారు అబద్ధపు ప్రవక్తల గురించి కూడా చెప్తున్నాడు. ఇప్పుడు నేను విశ్వాసుల గురించి చెప్పా, అంతేనా? జనం మా అబద్ధాలు ఆడితే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కదా, ఏంటి ప్రభు అని అనుకోవచ్చు. అబద్ధపు ప్రవక్తలు అంటే దైవ సేవకులు అని చెప్పుకునేటటువంటి వారు కూడా ఒకవేళ అబద్ధం ఆడేవాళ్ళు కానీ, మోసం చేసేవాళ్ళు కానీ, అన్యాయం చేసేవాళ్ళు కానీ ఈ లోకంలో కానీ ఉంటే వాళ్ళకు కూడా అదే వర్తిస్తుంది. అర్థమైందండి? ఒక విశ్వాసులకే కాదు, ఒక అన్యులకే కాదు. ఇప్పుడు దైవ సేవకుడు అని చెప్పుకుంటూ ఏదో ఒక కొత్త గ్రంథాలను చదువుకొని తెలివిగా మాట్లాడటం, తెలివిగా దొరలబెట్టడం, బైబిల్లో చూసిన మంచి మాటలు మీకు వాక్యాన్ని ఉపదేశించుకోవటం, 4 మాటలు చెప్పి చప్పట్లు కొట్టుకోవడం, 4 మాటలు చెప్పి చేయటం, అది కాదు. వాళ్ళల్లో కూడా నిజాయితీ లేకపోతే, ఎవరిలో? ప్రవక్తలలో, మీకు ఉపదేశించే వాళ్ళలో కూడా ఒకవేళ నిజాయితీ లేకపోతే వాళ్ళను కూడా నేను అగ్నికి దాహుతి చేస్తానని చెప్పి దేవుడు వాక్యం సెలవిస్తా ఉన్నాడు. అర్థమవుతుందంటే మీకు ఇక్కడ? కాబట్టి మీరే కాదు, సేవకులైనటువంటి ఎవరైనా సరే నీతిగానే ఉండాలి, నిజాయితీగానే ఉండాలి, అబద్ధాలు ఆడకూడదు, మోసాలు చేయకూడదు. హల్లెలూయా. సామెతల గ్రంథం అట్లానే సామెతల గ్రంథంలో సొలొమోను గారు కూడా చెప్తాడు. 2 మాటలే, అక్కడ రెండు చూపిస్తా పోతా, ఎక్కువ ఉండదు.
సొలొమోను గారు కూడా చక్కటి మాటలు చెప్పాడు. ఈ అబద్ధపు ప్రవక్తల వలన కావచ్చు, విశ్వాసుల వల్ల జరిగేటటువంటి నష్టాలను గురించి మీకు ఈరోజు ఎక్కడెక్కడ బైబిల్లో ఏం రాయబడి ఉన్నాయో వాటిని వివరిస్తూ తెలుస్తున్నా. కాబట్టి మీరేం తెలుసుకోవాలంటే ఇక్కడ సామెతల గ్రంథము 19వ అధ్యాయము 22-24 దాకా చదువు. హల్లెలూయా. కృపచూపుట నరుని పలుకనకు ప్రియుడుగా చేయును, అబద్ధతికుని కంటే దరిద్రుడు మేలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటకు జీవ సాధనము, అది కలిగినవాడు తృప్తుడై అపాయమును లేకుండా బ్రతుకును. సోమరి పాత్రలలో చెయ్యి ముంచునే గాని తన నోటి దాని తిరిగి ఎత్తైన ఎత్తుడు. హల్లెలూయా. చాలే, ఆడ 3 వాక్యాల్లో అర్థాలు ఏంటంటేనండి, అబద్ధాలాడి మోసాలు చేసి ధనము సంపాదించుకునేవాడి కంటే దరిద్రంగా పేదవాడిగా పూరి గుడిసెలో చెట్టు కింద బ్రతికేవాడే మేలు అని వాక్యం అది. హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుని వాక్యం వింటారా? మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు కూడా అంటాడు, ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. హల్లెలూయా. ఆకలి దప్పులు, అబద్ధాలాడి ఆకలి తీర్చుకోకూడదు, అబద్ధాలాడి ఆస్తులు సంపాదించకూడదు, అబద్ధాలాడి ఎదుటి వాళ్ళ ఏది కూడా కాచేయకూడదు. అలా చేస్తే నీకంటే ఏమీ లేని దరిద్రుడు రోడ్డమిటి బెచ్చగాడు గొప్పోడు అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే నువ్వు అబద్ధాలాడి మోసం చేసి దగా చేసి సంపాదించిన ఈ ఆస్తులు కావచ్చు, అధికారాలు కావచ్చు, అవన్నీ కూడా దేనికంటే కూడా తక్కువైనాయండి. రోడ్డు మీద దరిద్రంగా అడుక్కు తినేవాడి కంటే కూడా హీనమైనటువంటి బ్రతుకు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ ఒక్కసారి మీరు ఆలోచించండి, దేవుడు ఎంత కఠినమైనటువంటి మెసేజ్ మనకు వాక్యాల ద్వారా అందిస్తూ ఉన్నాడు. అలాగనే పక్కన అంటున్నాడు, మంచి మనస్సు కలిగినటువంటి వాళ్ళు, మంచి ప్రేమ కలిగినటువంటి వాళ్ళు, మంచి హృదయం కలిగినటువంటి వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు స్నేహంగా ఉండాలి అంటున్నాడు. చివరిగా ఇంకోటి ఏం చెప్తున్నాడంటే, అక్కడ ఉన్నటువంటి వాక్యాల్లో దరిద్రుడు ఒక్కొక్కసారి మోసం చేసి మోసాన్ని సంపాదించుకోవాలని ప్రయత్నిస్తాడు, కానీ ధనాన్నో అధికారాన్నో లాస్ట్కి వాడు దాంట్లోనే పడి చచ్చిపోతాడు, వాడు దాన్ని సాధించుకోలేడు, వాడు అగ్నిగుండానికి ఆహుతైపోతాడు అని చెప్పేసి వాక్యం చెప్తా ఉందన్నమాట. చివరిగా అదే అంటున్నాడు అక్కడ, భక్తిహీనుడు ఒక సోమరితనవాడు. అంతే కదండి, ఏ పని బాట లేని వాళ్ళు సోమరితనంగా తిరిగేవాళ్ళు ఏం చేస్తుంటారు? ఆడ దొంగతనం చేద్దాం, ఏడు దొంగతనం చేద్దాం, ఆ ఇంటికాడకు పోస్తాం, వాళ్ళని మోసం చేద్దాం, ఈ ఇంటికాడకు పోయి ఏమన్నా మోసం చేద్దాం, వెదవరాళ్ళని మోసం చేద్దాం, ఏదో ఒకటి. అంతే కదండి, సోమరితనంగా బాధ్యతగా కష్టపడి పని చేసుకునేటటువంటి వాళ్ళకి రావు ఈ ఆలోచనలో. వాళ్ళు చక్కగా ఉదయాన్నే లేచి వాళ్ళ కార్యాలు చేసుకొని చక్కగా వాళ్ళ పనులకి వెళ్తారు, సాయంత్రం దాకా పని చేసుకుంటారు, వాళ్ళ కష్టాజీతాన్ని అనుభవిస్తూ హ్యాపీగా బ్రతుకుతారు. ఊరికే సోమరితనంగా కూర్చొని ఇళ్లలో ఎవడు ఆస్తిగా చేద్దామా, ఎవడికి ఎంత ఆస్తులు ఉన్నాయా, వాడికి ఆస్తి ఎట్టొచ్చింది, వీడికి ఆస్తి ఎట్టొచ్చింది, ఈ లెక్కల కౌంటింగ్లు అన్నీ వేసి ఏదేదో చేస్తారు. లాస్ట్కి వాళ్ళు వేసిన కౌంటింగ్లో వాళ్ళే పడిపోతారు. హల్లెలూయా. అదే ఆడ వాక్యం. ఇంకొక వాక్యం చూపిస్తే, చివరి వాక్యం 29వ వాక్యం చదువు, అదే అధ్యాయంలో చివరిది, లాస్ట్కి వెళ్ళు, లాస్ట్లో ఒక్క వాక్యం చదువు. అపహాసమునకు తీర్పులను బుద్ధిహీనులు విపులకు దెబ్బలను నియమించబడును. హల్లెలూయా. ఏమన్నాడు అక్కడ వాక్యంలో? అపహాస్యకులు, అబద్ధీకులు, సోమరితనం చేసేటటువంటి వాళ్ళు, మోసం చేసేటటువంటి వాళ్ళకి దేవుడు దెబ్బలే వాళ్ళకి లాస్ట్కి మిగిలేది. హల్లెలూయా. అంటే అగ్నిగుండ ప్రవేశం అన్నమాట. దేంట్లోకి వెళ్తారు వాళ్ళు? అగ్నిగుండంలోకి వెళ్తారు. గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా మీరు జాగ్రత్తగా వినాలా. మరి మనమైతే ఏం చేయాలి దేవుని బిడ్డలో అంటే, సామెతల గ్రంథము 30వ అధ్యాయము 7వ వాక్యం చదువు. ఇది అన్యులకు చెప్తున్నా, అందరికీ చెప్తున్నా. నిజమైనటువంటి వాళ్ళు, దేవుని యందు విశ్వాసం కలిగిన వాళ్ళు ఏం చేయాలనేది వాక్యం చెప్తున్నా. ఇప్పుడు అబద్ధాలు చేసినా ఏం చేసినా నష్టం ఎలాగుంటుందో చెప్తున్నా. అసలు దేవుని బిడ్డలు ఎలాగ ఉండాలనేది ఒక్క మాట చెప్తా. సామెతల గ్రంథము 30వ అధ్యాయం 7వ వాక్యం చదువుకురా. 2 వాక్యాలు చాలు త్వరగా. దేవా, నేను నీతో రెండు మనువులను చేసుకొని చున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము.
వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. హల్లెలూయా. మనం ఏం చేయాలా? నిజమైన దేవుని బిడ్డ, నిజమైన దేవుని విశ్వాసి, నిజమైన దేవుని సేవకుని ప్రార్థనను ఇక్కడ సొలొమోను గారు రాస్తా ఉన్నాడు. ఏమంటున్నాడు? తండ్రి దేవా, నాకు 2 చాలు. ఏంటి ఆ 2 అంటే, నాకు కావలసిన అనుదినం ఆహారం మాకు దయచేయండి. మనం ప్రార్థన చేస్తాంగా, పరలోక ప్రార్థన చేపిస్తా మీ అందరి చేత, చేపించట్లేదా? అక్కడ మీరు ఈ వాక్యం అంటారా లేదా? మాకు కావలసిన అనుదినం ఆహారం మాకు దయచేయండి, మా రుణగ్రస్తులను మేము క్షమించినట్లుగా మా పాపం మీరు క్షమించని అంటాం లేదా? అది పరలోక ప్రార్థన అంత గొప్పది. ఇక్కడ మనం ఏం చేయాలంటాడు? తండ్రి నాకేం కావాలో, నాకేం అవసరమో, నాకు ఎంత కావాలో అంత నువ్వు చేయి, నాకు సహాయం. అధికంగా చేయబాకు, చేస్తే మళ్ళీ నాకు అహంకారం వచ్చిద్దేమో. చూడండి చాలామందిని సిరి లేనప్పుడేమో సప్పగా పడి ఉంటారు, ఏం తెలియని అమాయకుల్లాగా. సిరి సంపదలు అన్నీ కలగంగానే ఇక ఎదుటోళ్ళని లెక్క చేయరు. ఆడేంద్ర, ఆడితో నాకేం పని రా, నాకు కారు ఉంది, బంగ్లా ఉంది, ఏసీ ఉంది, నేను ఎట్టంటే నాకు అన్నీ వస్తున్నాయి, వాడితో నాకేం పని అనేవాళ్ళు ఉన్నారు. అట్లానే దైవ సేవకుల్లో కూడా ఉంటారు, అట్లానే విశ్వాసుల్లో ఉంటారు. ఎవరైతే ధనాన్ని చూసి ఇరుసుకు పడతారో వాళ్ళలాగా నేను ఉండకూడదు. నాకు ఏ పూటకి ఏం కావాలో అదే నా సహాయం చేయి, నాకు ఎంత కావాలో అంతే సహాయం చేయి, నాకు ఏది కావాలో అదే నువ్వు దయచేయి, అంతకు మించి నాకు ఎక్కువ వద్దు, తక్కువ వద్దు, అదే నాకు చాలు. మీరు కూడా అలాంటి ప్రార్థన ఎరిగి ఉండాలా. మనం ఒక సమస్యను గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలని పాయింట్ అవుట్ చేస్తున్నా. మనం ఒక సమస్యను గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు దానికి సమాధానం దేవుడు ఇస్తుంటాడు. ఆ ఇచ్చేటటువంటి సమాధానాన్ని మనం అంగీకరించాలా. ఒక్కొక్కసారి మన ప్రార్థనకు సమాధానం లేటుగా వస్తుంది, ఒక్కోసారి ప్రార్థనకు సమాధానం స్పీడ్గా వస్తుంది. స్పీడ్గా వచ్చినా లేటుగా వచ్చినా మన ప్రార్థన నిజాయితీగానే చేయాలి. స్పీడ్గా వచ్చిందని సంతోషపడటానికి లేదు, లేటుగా వచ్చిందని దుఃఖించటానికి లేదు. కాబట్టి జాగ్రత్తగా వినండి. దేవుని బిడ్డలు ఎలా ప్రార్థన చేయాలో ఇప్పుడు చెప్పాను మీకు. ఇంకొక వాక్యం చూపిస్తాను చూడండి. కొలస్సీకి రాసిన పత్రిక కొత్త నిబంధనలోకి వెళ్ళిపో. కొలస్సీకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 25వ వాక్యం ఒక్కటి చదువుతారుగా. 3వ అధ్యాయం 25వ వాక్యం వెళ్ళిపో సరంది. న్యాయమును చేసిన వానికి తను చేసిన న్యాయము కొద్దిది మరల లభించును, పక్షాతముండును. హల్లెలూయా. న్యాయం ఎవరైతే చేస్తారో, న్యాయమైన తీర్పు ఎవరైతే చేస్తారో, న్యాయమైనటువంటి నియమ నిబంధనలు ఎవరైతే జీవిస్తూ ఉంటారో దేవుడు వాళ్ళకు కూడా అదే న్యాయాన్ని, అదే విధానాన్ని, దానినే ప్రసాదిస్తాడు అని చెప్పబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించాలి. ఇక్కడ వాక్యము చాలా కఠినమైనటువంటిది. మనం మంచిగా ఆలోచిస్తే మనకు మంచే జరుగుద్ది. మనకు చెడు అయితే మనకు చెడే రెస్పాన్స్ వస్తుంది. కాబట్టి ఆలోచన చేయండి. అబద్ధాలు, మోసాలు, ఒకరికి అన్యాయమైన కార్యక్రమాలు ఏమి చేసినా దానికి తగిన ఫలం అదే వస్తుంది. ఎవరు నీతిగా ఉంటే వాళ్ళకి ఆ నీతే ప్రకటించబడింది. అయితే ఈ యొక్క అబద్ధాలు, మోసాలకు సంబంధించినటువంటి విషయాన్ని ఎవరు చేస్తుంటారు ఎక్కువగా అంటే ఒక వాక్యం చూపిస్తా. ప్రకటన గ్రంథంలోకి వెళ్ళి లాస్ట్లో ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వాక్యం ఒకటి చదువు అనండి. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అని సాతాను అను పేరు గల ఒక ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడదోయబడెను. అది భూమి మీద పడదోయబడెను, దాని దూతలు దానితో కూడా పడదోయబడెను. హల్లెలూయా. అంటే మీకు అర్థం కావాలేడ. ఏం అర్థం కావాలి? ఈ యొక్క దేశములో ఉండేటటువంటి దోహాలు, మోసాలు అన్నిటిని చేసేది ఎవరో? సాతాను. ఆ లక్షణాలు మనలోకి వస్తున్నాయి అంటే అర్థమైంది సాతాను ప్రేరేపణ అని అర్థం. ఆ లక్షణాలు మనలో నిండుగా ఉంటున్నాయి అంటే అర్థమైంది సాతాను మన మీదకు వచ్చాడు అని అర్థం. కాబట్టి చెడు అలవాట్లు, చెడు అభ్యాసాలు, చెడు పద్ధతులు ఇలాంటివన్నీ కూడా మనకు అవలంబవుతున్నాయి అంటే సైతాను మన మీద ఉన్నాడు, ఇతను ఉంటేనే నాకు ఈ దుస్థితి పడుతుంది అని మీరు తెలుసుకోవాలి. అదే అంటున్నాడు, కాగా సర్వలోకమును మోసపుచ్చు అపవాది అను సాతాను
ఎప్పుడైతే మనం చెడు మార్గాల్లో ఉంటున్నామంటే అది సైతాన్ లక్షణం, అది సాతాను లక్షణం. వెంటనే దాన్ని మనం పోగొట్టుకోవాలంటే మనం దేవుని ప్రార్థన చేయాలి. మోకాళ్ళేసి కన్నీటితో దేవుడిని అడగాలి, ప్రభువా నాకెందుకు ఈ మోసమైన ఆలోచన, నాకెందుకు ఈ అబద్ధాలు, నాకెందుకు ఈ కీడు సంకేతాలు, నాకెందుకు ఎదుటి వాళ్ళని ఆస్తుల మీద ఆశలు, ఎదుటివారి యొక్క కుటుంబాల మీద ఆశలు, ఎదుటివారిని ఎందుకు నేను తప్పుగా ఆలోచిస్తున్నాను, నన్ను వలే మరి నా యొక్క సహోదరుని ప్రేమించాలా, అలాగనే ప్రతి సహోదరిని నా చెల్లిలాగా, నా బిడ్డలాగా, నా సహోదరిలాగా నేను ప్రేమించాలా, ఎందుకు ఆమె వైపు చూసినప్పుడు నాకు ఇలాంటి చెడు ఆలోచన, చెడు క్రియలు వస్తున్నాయి, నాకెందుకు అతని ఆస్తి మీద నాకు మోహం కలుగుతుంది అని చెప్పేసి మనందరం కూడా మోకాళ్ళేసి దేవుడికి ప్రార్థన చేయాలా. అప్పుడు సైతానుని తరిమి పారేస్తాడు. అప్పుడు లాస్ట్గా మనకేం జరిగిద్దంటే ఒక వాక్యం చూపిస్తాను చూడండి. ఏపీసీలకు రాసిన పత్రికలో వాక్యం చెప్తాను మీకు. ఏపీసీలకు రాసిన పత్రిక తీయమ్మ ఒకసారి దాన్ని నాకు చదువు నువ్వే. ఏపీసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం త్వరగా లాస్ట్ వాక్యమే. మనం ఎప్పుడైతే సైతాన్ని తరిం కొడతామో ప్రార్థన ద్వారా దేవుడు మనకు మేలు చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఎలాంటి మేలు అంటే ఇది వాక్యం చెప్తున్నాను. ఏపీసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో నుంచి మనం చదువుకుందాం. 24వ వాక్యం తీయమ్మ. ఎపిసీలు ఇక్కడిది. ఎపిసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24 నుంచి చదువుతాను. ఎందుకు వేస్తాను ఇచ్చాగట్టుగా. ఓకే కూర్చోండి. చూడండి ఏం రాయబడింది అక్కడ. ఎపిసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24 నుంచి నేను చదువుతున్నా. నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగువానితో సత్యమనే మాటలాడవలెను. కోపపడుటయు కానీ పాపము చేయుకుడి. సూర్యుని అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటియ్యకుడి. దొంగులువాడు ఇక మీదట దొంగిలియక అక్కరగల వానికి పంచిపెట్టినట్టుగా వీలు కలిగినట్టుగా నిమిత్తము తన చేతులతో మంచి పనులు చేయువలెను. వినువానికి మేలు కలిగినట్లుగా అవసరమైనటువంటి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనములనే మీరు పలకవలెను గాని దుష్టంతరమైనవి నీ నోట పలకరాదు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినమున వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన దేశమును, కోపమును, క్రోధమును, అల్లరిని, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మీకిచ్చుచున్న క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుకొనండి. ఒకసారి చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. దేవుని బిడ్డలు చేయవలసినటువంటి నిజమైన కార్యాలు ఇవి. అబద్ధాలు, మోసాలు, దగాలు చేసిన వాళ్ళ పరిస్థితి అంతే. మీరందరూ ఒకరికొకళ్ళు ఎలాగుండాలండి? సోదరా భావాలు కలిగి ఉండాలా. ఒక్కటే గుర్తుపెట్టుకోవాలా, మనందరము దేవుని శరీరములో అవయవాలమై ఉన్నాం. ఒకడు కన్ను అయితే ఒకళ్ళు నోరు, ఒకళ్ళు నోరు అయితే ఒకళ్ళు చెవి, ఒకళ్ళు చెవి అయితే ఒకళ్ళు కాలు, ఒకళ్ళు వేళ్ళు, అట్లాగా. కాబట్టి మన దేహమునందు అవయవాలన్నిటినీ మనం ఇష్టపడతామా లేకపోతే కొన్నిటిని మానేస్తామా? చెప్పండి. కన్ను, కాలు, చెవు మొత్తాన్ని మనకి ఇష్టమే, అన్నీ బాగుండాలని కోరుకుంటాం. దేవుడు కూడా అంతే కదండి. మన బిడ్డలమైన అందరం బాగుండాలా. స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరూ బాగుండాలా. కాబట్టి మనందరము కూడా అబద్ధాలాడు, మోసాలు చేసి, దగాలు చేసి దేవుడు చేసేటటువంటి శాపానికి గురి అవ్వకూడదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. మనందరం ఒకళ్ళ ఎడల ఒకళ్ళము సోదర భావాలు కలిగి ఉండాలా. ఏమండి, ఇక్కడ మనం కూర్చున్నామంటే మన అందరం ఎవరమండి? దేవుని బిడ్డలమండి. దేవుని బిడ్డలం అంటే యేసయ్య బిడ్డలం. మనం యేసయ్య మనందరికీ తండ్రి అయినప్పుడు మనందరూ ఇక్కడ ఒకరికొకరు ఏమవుతాం? సోదర భావాలు కలిగి ఉండాలి. ఏడేదో పిలుచుకుంటే బయట వెళ్ళి కాసేపు మామ, అత్త, అల్లుడు అని పిలుచుకోవటమే కానీ అసలు యథార్థంగా నీ హృదయం ఏం చేయాలా? నీ పొరుగు వాణిని నీ సోదరులాగా, నీ సహోదరులాగా భావించాలా. అంతేగాని ఎలాంటి దోషణతోటి, ఎలాంటి చెడు ఆలోచనతోటి మనం చూడకూడదు. అలా చూస్తే అది నువ్వు సైతాన్ లక్షణం అని ఇప్పుడు వాక్యం చెప్పాడు. కాబట్టి మీరు అలా ఉండకూడదు.
అబద్ధాలు ఆడకూడదు, మోహపు చూపులు చూడకూడదు, అలాంటి చెడు అలవాట్లు వేయకూడదు, దొంగతనాలు చేయకూడదు. ఇలాంటి వాళ్ళందరూ కూడా నరకానికని వాక్యం చెప్తున్నాడు. కాబట్టి మనందరం అలా ఉండకూడదని, మనందరం పరిశుద్ధులుగా ఉండాలని, పరిశుద్ధాత్మ చేత మనం పరలోకానికి వెళ్ళాలని కోరుకుంటూ ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ప్రార్థన చేస్తాను. మోకాళ్ళు వేసేవాళ్ళు వేయండి. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమస్వరూపుడు యేసయ్యా, నీ పాదములకు వందనాలు. ఘనమైన నామానికి స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన, ఈ సమయంలో అయ్యా నీ వాక్యాల ద్వారా నువ్వు మాట్లాడి ఉన్నావు ప్రభువా. అయ్యా నిర్గమాకాండము 23వ అధ్యాయం 7వ వాక్యంలో నుంచి మాట్లాడి ఉన్నావు. అలానే లేవియాకాండము 19వ అధ్యాయం 11వ వాక్యంలో నుంచి నువ్వు మాట్లాడి ఉన్నావు. అలానే వాక్యము రాజుల గ్రంథంలో నుండి 25వ అధ్యాయము 20వ వచనం నుంచి నువ్వు మాట్లాడి ఉన్నావు. నాయన, అబద్ధాలు ఆడేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు, దగా చేసేవాళ్ళు, కుట్రలు చేసేవాళ్ళు అందరూ కూడా నా తండ్రి నశించిపోతారు, అగ్ని గుండంలోకి వెళ్ళిపోతారని నీ వాక్యం సెలవిస్తూ ఉంది. అయ్యా, మేమైతే అలా ఉండకుండా, వాళ్ళ యొక్క సంఖ్యలో మేము చేరకుండా, మేము మా హృదయాలను ఎల్లప్పుడూ పరిశుద్ధతలో ఉంచుకోవాలి. మేము మా తోటి వారిని సొంత తోబుట్టులాగా ప్రేమించాలి, అన్నదమ్ముళ్ళలాగా, అక్కచెల్లెల్లాగా మేము ప్రేమించుకోవాలి. మేము ఎవరో పొరుగువారి వస్తువుని కానీ దేనిని కూడా కాచేసేటటువంటి చెడు ఆలోచనలు మాకు రాకుండా ఉన్నట్లుగా నీ పరిశుద్ధాత్మను మాకు దయచేతుడువా. ఎందుకంటే అయ్యా, నీ బిడ్డలందరూ కూడా నీతిగా, న్యాయంగా, సత్యంగా, యథార్థతగా ఉండాలని నీ వాక్యం సెలవిస్తూ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం నుంచి నువ్వు మాట్లాడుతున్నావు. నీతిమంతులుగా ఉండాలి, నీతిని ప్రకటించాలి, న్యాయమైన మాటలు మాట్లాడాలి, అబద్ధాలు మాట్లాడకూడదు దేవుని బిడ్డలని. కనుక నాయన, మేమందరం కూడా మరి యొక్క సాతాను వలలో చిక్కుకొని అబద్ధాలతోటి, మోసాలతోటి, దగాలతోటి జీవించకుండా పరిశుద్ధతోటి, పరిశుద్ధ ఆత్మను పొందుకొని మేము జీవించినట్లుగా ఈరోజు నీ వాక్యాన్ని మాకు ఉపదేశించినందుకై నీ స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క బిడ్డతోనూ మాట్లాడినందుకు నీ స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఇదిగో నాయన, మేమందరం ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా ప్రభువా, చిన్న అబద్ధపు సాక్ష్యం వలన, అబద్ధపు వాట వలన మేమంతా మరి నిరపరాధులుగా అయిపోతా ఉన్నాం. కనుక ఈ రోజు నుంచి మేము తీర్మానం చేస్తున్నాం ప్రభువా, మా నోటి నుంచి అబద్ధం పలకకుండా, ఆ మోసాలు చేయకుండా, యథార్థతగా ఉండటకు, మా హృదయాలను మేము భద్రపరచుకుంటూ నీ పరిశుద్ధాత్మను మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ, ఎప్పుడో చేసిన ప్రార్థనంతా కూడా నీ పాదాల చెంత పెడుతున్నాను ప్రభువా. జీవించి రక్షించమని దేవుని కుమారుడవు, ఈ లోకానికి రక్షకుడు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి ప్రతిమలాడుచున్నాను నా తండ్రి. పరలోక ప్రార్థన చేద్దాం. చేయండి గట్టిగా. అవునయ్యా, అవును తండ్రి, అవునయ్యా, అవునవును, అవునయ్యా, అవును తండ్రి, అవునయ్యా, అవునయ్యా. రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సమాసము కూడి వచ్చినటువంటి అందరికీ, గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబానికి, అలాగనే మరి లైవ్ ద్వారా వింటున్నటువంటి వారికి, అలాగనే శబ్దయంత్రం ద్వారా వినే వాళ్ళకి, లైవ్ ద్వారా చూస్తున్న వారికి, ప్రతి ఒక్కరికి మరి సదాకాలం తోడై ఉండి నిత్యంతం పరలోకం వరకు నడిపించునుగాక. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు శిలువ రక్తమే జయం. యేసు క్రీస్తు నామమునందు మనందరికీ నిత్య జీవము కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలమ్మా.